మంత్రహీనం వినాయక పూజా కార్యక్రమం ముగిసింది. శుద్ధి కోసము పుణ్యాహవాచనం అనే కార్యక్రమం వరుణాయ నమః లేదా సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనుకుంటే స్వామివారి ఉత్తర కలిసి వరుణాలు కలిసి దేవతాభ్యో నమస్కార సర్వోపచార పూజా సమర్పయామి. పుణ్యాహందీర్ఘాయస్తు శివాభస్సు హేమస్యమస్తు అక్షమంజారుష్టాస్తు పుణ్యాహందీర్ఘాయస్తు శివాభస్సు సౌమస్యమస్తు అక్షరాపాంతో గంగాపాంతో సౌందర్యాస్తు పుష్పానుభాంతి ఐశ్వర్యమస్తు దక్షిణాపాంతో గౌరవంతో శాస్త్రవృద్ధిరస్తు ఇదమానుష్ట గృహో ధామే ధనధాన్యభవతిరస్తు ఇష్టసంపదస్తు ఈశాన్యాస్తు సచ్చేదస్తు శుక్రాంగారగజగ్రహాసనేశ్వరార్వే భవంత్యగ్రోణ సర్వే గ్రహా ప్రియంతాం తిథిగయ మహోత్తరందక్షిణ దేవతా ప్రియంతాం నిరవధి దిశి శాంగంతి భూరాణి శాంగంతి పాపాని శివారుభవస్సంతు శివారోషభయస్సంతు శివావనస్పదస్సంతు అహోరాత్రేశ్వర సాకాయత్తరేశ్వర గణపల్లివిద్యవస్తు ఉత్తరోత్తర హర హర విముక్తిరస్తు ఉత్తరోత్తరామాతరక్రియంతాం ఇంద్రరోగామరుద్ధరాక్రియంతాం వసిష్ఠరోగారు నారాయణః ప్రేతాం భగవాన్ స్వామి మహాసేనః ప్రేతాం భగవాన్ పద్మన్యః ప్రేతాం భగవాన్ ప్రజావః ప్రేతాం భగవాన్ ప్రజావః సత్యాచింత ఉద్భాదేవ సుగణేశామరాయ సత్రమ్మ పుత్రయ్య సవనేశ్వరో శశి ఉత్సే వాదే సుతమీరభీత్యా సర్వతో నశ్వరే భద్రమామల అధనక్షత్రంలో యావత్ ప్రసోరక్షేతం ఉత్తరగంగం పశ్యేతం తావిత్రేతారుస్యాం పుణ్యాః వేదకరతే శుద్ధికర్మణి వృద్ధికర్మణి అభ్యుదయకర్మణి మహాజన నమః శీర్వచనం అపేక్ష మానః స్వస్తి స్వస్తి భవంతు భువంతు ఓం. మనసులో చెప్పుకోవాలి. ఇది చెప్పుకోవడం ద్వారా సంతాన వృద్ధి మరియు పుత్రులు పౌత్రులు ఇట్లా ఆశ్వరే స్వస్తి భవంతో భవంతో ఆశ్వరే స్వస్తి ఓం స్వస్తి భవంతో భవంతో సర్వతోత్వాదాహపర భూవాన్ సర్వావృద్ధమాద్భవతు సర్వావృద్ధమద్భవేనం దేవాన్ అర్ధ్యాస్వాగే నమశేవ సత్యం మిత్రం దేవం మిత్రధేయన్నాస్తు అనేరాధాన విషావర్తయంతః శతంజీవేన శరభస్సవీరాః తేన ప్రేరమే దేవానా వృద్ధాని తేన సందాగు తేన సహస్రభారేణ భావగాధ్యామదోహరన్వయో తేన బ్రహ్మవిదోమయ యువరాజా ప్రవాహ ప్రవాదమా వాదమోరాం బ్రాహ్మణేశ్వర ప్రదోహిత కళ్యాణ దంపతులు యోగభేదాతనుప్రేణ ఆత్మానందతే సుధా తేన సహ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్య సేనాసనేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓం భువంతు ఓం భువంతు. స్నానం సమర్పయామి. ప్రభవే నమః సింగరాయ నమః. స్వామి వారి అష్టోత్తరం అవుతుంది, మనం కూడా చెప్పవచ్చు. ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, నేత్రాయ నమః, ఓం శక్తిధరాయ నమః, ఓం ఉన్మత్తాయ నమః నమః, ఓం అర్జుననే నమః, ఓం విశాఖాయ నమః, ఓం శంకరాత్మజాయ నమః, ఓం శివస్వామినే నమః, ఓం గుణస్వామినే నమః, ఓం సర్వస్వామినే నమః, ఓం సనాతనాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం అక్షోభ్యాయ
नमः ओम बालकात्मजाय नमः ओम शिवमनोहराय नमः ओम पंचवर्णाय नमः అంటే అయ్యగారు చెప్పే ఆ సంకల్పాన్ని వినడం ద్వారా ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో వారు వినడం ద్వారా మంచి సంతానాన్ని పొందుతారు, చాలా చక్కగా ఉంటారు, అన్యోన్యమైన దాంపత్యాన్ని ఉంటారు. అంటే అమ్మాయి కనక సంపన్న మంచి ఆభరణాలతో వేసి కన్యా కనక సంపన్న కనక ఆభరణీయుత ఆభరణాలు తీసుకొని అమ్మవారిని వేసుకోవాలి. మీకు లక్ష్మీ స్వరూపంగా ఉన్న అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా స్వామివారి మాంగళ్య పూజా కార్యక్రమం జరుగుతుంది. మాంగళ్య దేవత లక్ష్మీ మావాహయామి, మాంగళ్య దేవత సరస్వతి మావాహయామి. స్థిర భవ వరదో భవ సుమదో భవ సుప్రసన్నా భవ స్థిరాసంకరో మాంగళ్య దేవతాభ్యో నమః. గంధాయామి ఆదాహిష్టామరామనస్తాన దేవతాభవ సర్వనాభిక్షరేవస్య భారతేన హాచతే మాంగళ్య దేవతాభ్యో నమః. స్నానానంతరం శుభ అలంకరణార్థ ఇమే సందక్షిణావర్తనః సుప్రీతాః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. భవంతి దేవవాగ్రాపయామి దీపం దర్శయామి. మాంగళ్య దేవత ఉపాసించి సమస్తు
శ్రీరామ జయ రామ జయ రామ